ఎందుకో మేము మా ప్రారంభ దినాల్లో ఈ మాట విన్నాము. ఇప్పటికి చదివినప్పుడు ఆ పాస్టర్ గారికి గుర్తొస్తాడు నాకు. పాపం ఎంత మంచి ఇంజనీర్ గారంటే, మేము హైందవులో నుంచి విగ్రహారాధనల నుంచి రక్షించబడ్డామని స్పెషల్గా ప్రత్యేకమైన కేర్ తీసుకొని ఆయనకు సమయం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మాకు వాక్యాన్ని బోధించి బలపరిచిపోయినటువంటి గొప్ప సహోదరుడు లేరు. ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. చాలా ఓల్డ్ అయిపోయాడు. దాదాపు అన్ని ఇంటికలన్నీ తలగైపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మంచిది ప్రియులారా, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయము 5వ వచనము. అతను తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు యావత్తు చేసెను. దీన్ని ప్రియులారా, భక్తుడైనటువంటి పౌలు నూతన నిబంధన సంఘానికి ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించడానికి యేసు ప్రభువే కాదు, అపోస్తుడైన పౌలు కూడా దీన్ని బేస్ చేసుకొని, దీన్ని ఆధారం చేసుకొని, దీని ద్వారా నూతన నిబంధన సంఘానికి నేర్పించవలసిన కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు ఉన్నాయని ప్రియులారా పౌలు కూడా హెబ్రీ సంఘానికి తెలియచేస్తూ 11వ అధ్యాయం ప్రియమైనటువంటి దేవుని బిడలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు నోవాహుకి ఏం చెప్పాడు? ప్రియులారా, ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గత, పాపం, హేయమైనటువంటి పరిస్థితులను బట్టి నోవాహు, నువ్వొక్కడివే నీతిమంతుడుగా నిందారహితుడుగా కనపడ్డావు కాబట్టి నీ కుటుంబమును మాత్రం రక్షించి మిగతా సమస్త జీవరాశులన్నిటిని కూడా జల ప్రళయమనే మహా విపత్తు ద్వారా నేను నాశనం చేయాలని సంకల్పించాను. కాబట్టి నువ్వు సేవ్ కావాలి, నీ కుటుంబం కాపాడబడాలి. కాబట్టి నీ కుటుంబం కొరకు ప్రియులారా ఆయన అంటాడు, నువ్వు ఒక ఓడను చేసుకోమని. ప్రైజ్ లార్డ్. ఆదికాండ గ్రంథము ప్రియులారా 6వ అధ్యాయంలోకి చూసినట్లయితే 14వ వచనములో దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ప్రియులారా, నీ కొరకు ఓడను చేసుకోమని చెప్పిన తర్వాత ప్రియులారా, ఆ ఓడ ఎలా చేయాలి, దాని యొక్క పొడవు, కొలతలు, ఎత్తు, ఆ తర్వాత చేయవలసినది ప్రియులారా ఏమేం చెప్పాడో అవన్నీ కూడా నోవాహు చేశాడని ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తూ ఉంది. అంతిమంగా ఏం జరిగింది? జలప్రళయం వచ్చింది. నోవాహు తన యొక్క భార్య, 3 కొడుకులు, కోడళ్ళు, మొత్తం 8 మంది ఆ కుటుంబం రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ప్రియులారా ప్రభు రాకడలో రక్షించబడాలి అంటే దేవుడు మనకు ఏం చేయమని చెబుతున్నాడో మనందరికీ తెలుసు ప్రియులారా. అలాగే నోవాహుకి ఏం చెప్పాడో మనకు కూడా అదే చెప్తున్నాడు. నోవాహు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యాల నుంచే మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఈ భూమి మీద దేవుడు చెప్పినట్లుగా చేస్తే
మనము ఆ విపత్తు నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కాపాడబడి రక్షించబడటానికి ఉన్న అవకాశాలు ప్రియులారా మనం సమృద్ధిగా ఉండటం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకొరకే నోవహు ఏమి చేశాడో, దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏమి చేయటం వల్ల కుటుంబం రక్షించబడిందో నేటి సంఘం కూడా ఈ సత్యాన్ని గ్రహించగలిగితే మనము కూడా ప్రియులారా నోవహు వలె మన భార్యలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆ జ్ఞానం, ఆ ఆలోచన, ఆ పట్టుదల మనకు ఉన్నట్లయితే మనకు ముందు నడిచినటువంటి ఈ నోవహు మన ఆత్మీయ జీవితంలో ఒక మంచి మాదిరి అవుతాడనే విషయాన్ని నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను.